విశాఖ ఉక్కు కోసం 19,000 ఎకరాల భూములను సేకరించారు. అందులో 6,000 ఎకరాలు గ్రీన్ బెల్ట్ కింద వదిలేశారు. ఇది పోను మిగతా భూమిలో స్టీల్ ప్లాంట్ నే ఏర్పాటు చేశారు. దీనికి తోడు మద్దిలపాలెం, గాజువాక, పెద్దగంట్వాడ ప్రాంతాల్లో సిబ్బంది నివాసాల కోసం సేకరించిన భూములు పెద్ద మొత్తంలో ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ కు అవసరమైన ముడిసరకు కొనుగోలు చేసే పరిస్థితి కూడా లేకపోవడంతో నిధుల కోసం ఎదురు చూస్తోంది. ఈ క్రమంలో స్థలాలు అమ్మాలనే నిర్ణయం తీసుకున్నారు. స్టీల్ ధరలు తగ్గడంతో గత 2-3 ఏళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ నష్టాలు చవిచూస్తోంది. 23,000 కోట్ల అప్పులు, ఇనుప ఖనిజం కోసం సొంత గనులు లేకపోవడం కూడా ఆర్ఐఎన్ఎల్ను కుంగదీస్తోంది. ఇనుప ఖనిజాన్ని ఓపెన్ మార్కెట్ నుంచి కొనడంతో టన్నుకు 6,000 వరకు భారం పడుతోంది. భూముల అమ్మకం ద్వారా కొంతవరకు కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి, శిరీష, గత కొద్ది రోజులుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్కు సంబంధించి అమ్మకాలు జరుపుతాయేమో అని చెప్పి కేంద్రం ప్రకటించడం, దీని మీద రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అక్కడ ఉన్నటువంటి స్థానికుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా వ్యతిరేకతను వ్యక్తం చేయడం వస్తూ ఉంది. అలాగే విశాఖ స్టీల్ను రక్షించుకోవడం కోసం అక్కడ ఆందోళనలు కూడా జరుగుతూ వస్తున్నాయి. రాజకీయ పార్టీలు కూడా విశాఖ స్టీల్కి సంబంధించినటువంటి అంశం మీద ప్రత్యేకమైనటువంటి హామీలు గుప్పించేటువంటి పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయి. అయితే కేంద్రం ఈ విషయంలో వెనక్కి తగ్గుతున్నటువంటి దాఖలాలు లేవు. కొత్తగా మనకి ఇవి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి భూముల అమ్మకానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత సంవత్సరమే నేషనల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ తోటి కేంద్ర ప్రభుత్వానికి ఒక ఒప్పందం కుదిరింది. భూములన్నిటినీ కూడా డెవలప్ చేసి అమ్మకాలు చేసే విధంగా ఈ ఒప్పందాన్ని ఖరారు చేసుకున్నారు. అయితే ఇప్పటివరకు నోటిఫికేషన్ ఇవ్వనటువంటి ప్రభుత్వం కొత్తగా ఈ రోజున నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో అమ్మకాలకు సంబంధించినటువంటి ఒక క్లారిఫికేషన్ వచ్చినట్లయింది. మనం చూసినట్లయితే ఇది ప్రస్తుతం మనం చూస్తే రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ వైజాగ్ స్టీల్కి సంబంధించినటువంటి వెబ్సైటు. ఈ వెబ్సైట్లో చాలా క్లియర్గా పెట్టారు. వ్యూ ద ఈ బ్రోచర్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ బ్రోచర్లో కనుక మనం చూస్తే అందులో ఎక్కడెక్కడ అమ్మకాలకు భూములు ఉంచారు, ఏం జరుగుతోంది అనేది చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇది ప్రైమ్ లొకేషన్స్ ఆఫ్ విశాఖపట్నానికి సంబంధించినటువంటి ఇది. దీన్ని మొత్తాన్ని కూడా మనం క్లోజ్గా చూసినట్లయితే పూర్తిగా అంటే ఎక్కడెక్కడైతే అది ల్యాండ్ ఫర్ సేల్, హెచ్బి కాలనీ, ఆటో నగర్, అలాగే పెదగంట్యాడ, ఈ 3 ప్రాంతాలకు సంబంధించినటువంటి భూముల అమ్మకానికి పెట్టారు అని చెప్పి ప్రతి చోట ఒక బోర్డు పెట్టి ఉన్నాయి. అంటే ఇవన్నీ కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతాలు కావడంతో ధరల పరంగా కూడా ఎక్కువగా వస్తుంది అనేటువంటిది ప్రభుత్వ అంచనాగా ఉంది. ఇది ల్యాండ్ ఫర్ సేల్, పెదగంట్యాడ, ఆటో నగర్, హెచ్బి కాలనీ, ఈ 3 ప్రాంతాల్లో భూములు అమ్మకానికి పెట్టాము అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి ఆర్ఐఎన్ఎల్కి సంబంధించినటువంటి చరిత్రని, అట్లాగే నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ దీనికి సంబంధించి అలాగే ఎన్బిసిసికి సంబంధించి వీళ్ళ మధ్య జరిగినటువంటి ఒప్పందానికి సంబంధించినటువంటి వివరాలు, ఎంతెంత భూమిని అమ్మకానికి పెట్టారు అనేటువంటి వివరాలను కూడా ఈ బ్రోచర్లో చాలా క్లియర్గా పొందుపరిచారు.